అవసరం ఉన్నదండి. విజయ్ గారు, భరత్ గారు నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. జై తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, శుభ సాయంత్రాలు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా ఎపిసోడ్లుగా ఒక వెబ్ సిరీస్ మాదిరిగా దీన్ని నడిపిస్తా ఉన్నాడు. మీరే అన్నారు 2.0 తీసుకొచ్చారు దీన్ని, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా వారు 2023 డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వార్తాపత్రికల్లో పతాక శీర్షికలు, టీవీలలో హెడ్లైన్స్, హెడ్డింగ్ల వార్తల కోసం వాళ్ళు నిరంతరం పరితపిస్తున్నటువంటి శ్రామికుడుగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ హామీ నెరవేరే పరిస్థితి లేదు కాబట్టి 6 గ్యారంటీలు, 420 హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చి అడ్డదారుల అధికారంలోకి వచ్చి వారు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేనిటువంటి నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఎలాగైనా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం తహతహలాడుతా ఉంది, ముందుకెళ్తా ఉంది. వారు ఆరు గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాం ఈ రాష్ట్రంలో అని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు 7వ గ్యారంటీ డైవర్షన్ పాలిటిక్స్ కి ఆ 7వ గ్యారంటీని జోడించినట్టు అర్థమవుతా ఉంది. సార్, ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న వచ్చి మా పార్టీ రాష్ట్ర కమిటీ, ఎల్పీ, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతో ఒక జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం మీద ఎండగట్టాలి అని చెప్పేసి, ప్రజా పోరాటాలకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక పిలుపునిస్తే, కేసీఆర్ గారు ఒక రోజు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతూనే రేవంత్ రెడ్డి గారు వెన్నులో వణుకు మొదలయ్యి రాత్రి 9:30 ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రి గారు చిట్ చాట్, పత్రికా సోదరులతో చిట్ చాట్ చేసేటువంటి చరిత్ర నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నా. రాత్రి 9:30 టైంలో చీట్ చాట్ చేసి లీకులు ఇస్తా ఉంది. ఈ ప్రభుత్వము లీకుల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం లీకులతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతా ఉన్నారు. ఇవాళ మొత్తం ఏ యంత్రాంగం కూడా ఈరోజు పని చేస్తలేదు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకోండి, మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఎపిసోడ్ తీసుకొచ్చారు. తర్వాత విద్యుత్ కొనుగోలులో ఒక కమిషన్ వేస్తామని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని, ఫోన్ ట్యాపింగ్ ఈ ప్రభుత్వము ఏ రకంగా ప్రజల్ని మభ్య పెడతా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలౌడ్ మీ. అదే విధంగా కాళేశ్వరం మీద కూడా కమిషన్ అని చెప్పేసి కమిషన్ వేశారు. తర్వాత విజిలెన్స్ అన్నారు, రకరకాలు అన్నారు. ఇవన్నీ ఏమీ తేల్చకుండా, ఇవన్నీ ఒక కంక్లూడ్ రాకుండా మళ్ళొక్కసారి సిబిఐకి విచారణకు కేంద్ర ప్రభుత్వం పంపించిండు రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ ప్రభుత్వానికి ఏది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతో, నిర్దిష్టమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్ళదు. నిజంగా మా కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే 2 సంవత్సరాలు అయిందండి. ఇప్పటి వరకు సిట్టు విచారణ చేస్తా ఉంది. ఎందుకు సిట్టు నుంచి ఇప్పటి వరకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం లేదు? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ప్రతిరోజు ఏం జరుగుతా ఉంది, ఎవరెవరిని విచారించారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయని ఇప్పటి వరకు అఫీషియల్ గా, అధికారికంగా ఒక్కటంటే ఒకటి పత్రికా సోదరులకు గాని అఫీషియల్ గా చెప్పలేరు కదా. కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు అఫీషియల్ గా చెప్తే ప్రాబ్లం. అప్పుడు కేసీఆర్ అఫీషియల్ గా చెప్పినప్పుడు ఇంకా దీన్ని ఎన్ని రోజులు చేస్తారండి? చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని రోజులు కావాలి మీకు ఇంకా సమయం? అందుకనే నేను అంటా 2.0 అని. ఇది సార్ సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు గారికి రిలీఫ్ దొరుకుతా ఉంది కాబట్టి ఆ సుప్రీంకోర్టు జడ్జిలు అడిగారు కదండి, నిజంగా మీరు తప్పులు చేయకపోతే, నిజంగా వాళ్ళు ఒకవేళ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా ఒకవేళ ట్యాప్ చేసినట్లయితే మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడతా ఉన్నారని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా, న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కదా సార్. ఇలా సార్, టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 సెక్షన్ 5(2) ప్రకారంగా కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు టెలిఫోన్ ఇంటరప్ట్ చేసేటువంటి అధికారం సంక్రమించిందండి. ఎందుకు? ఎక్కడెక్కడ సందర్భంలో భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతకు, రాష్ట్ర భద్రతకు, అదేవిధంగా విదేశీ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, అదేవిధంగా నేరం చేయడానికి ప్రేరేపించడం, నిరోధించడం. బండి సంజయ్, రేవంత్ రెడ్డి నేరాలు చేశారా? 100% కదండి. 2014లో కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నెలకొల్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్ మేరకు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చాలని నోటుకు ఓటుతో కొనాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసి
జైలుకి వెళ్లి చిప్పకూడు తినొచ్చి ఈ రోజు మా పార్టీ నాయకులను కూడా ఎలాగైనా నిన్ను జైలుకి పంపించారు, వీళ్ళని కూడా ఏదో ఒక అడ్డమైన కేసులు పెట్టి జైలుకి పంపాలని చెప్పేసి తహతహలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. గత 2 సంవత్సరాలుగా ఈ కమిషన్లు చూస్తున్నాం. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ పేరు అరెస్ట్, ఇంకా రేపు అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్ కేటీఆర్ గారిని అని చెప్పేసి లీకులు ఇచ్చి ఏం తేల్చారండి మీరు ఈ రోజు? ఏమి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంటుక కూడా మీరు పీకలేరు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయండి. మీరు డైవర్షన్ పాలిటిక్స్ కి వెళ్ళకండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని పూర్తి స్థాయిలో నెరవేర్చే ప్రయత్నం చేయండి తప్ప ఈ రకమైనటువంటి ఒక పిచ్చి 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 ప్రలాపాలను మీరు పాల్పడితే ప్రజలు సహించే పరిస్థితి లేదు. మీరు చూడండి సార్, ఇవాళ మీరు ఏ హామీ కూడా ఏదైనా సమస్య జటిలంగా వస్తుందంటే ఇంకా వారిని కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలా, ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటే వీళ్ళు అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తారంట కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి. నిజంగా నేను ఇచ్చేది ఉంటే ఏదో చెప్పు, నీ నోటు నుంచి వచ్చి చెప్పు, ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పు, జీవో విడుదల చేయి, దమ్ముంటే రా అరెస్ట్ చేయి. అంతేగాని ఇదంతా డ్రామాలు పక్క పెట్టండి. మొదటగా మా నందకుమార్ గారు మాట్లాడారు, వారు నా ఫోన్ ట్యాప్ చేయలేదని ఇప్పుడు సిట్టు వాళ్ళు చెప్పిండ్రని ఆయనే అంటాడు. మళ్ళీ నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, నా ఎమ్మెల్యేలతో మాట్లాడిన భాషని ఏదైతే సంభాషణను బయట పెట్టినారంటాడు. నందకుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ 4 ఎమ్మెల్యేలతో మీకు సంభాషణ రాత్రులప్పుడు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి మీకు? ఒకవేళ మీరు తప్పు చేయకపోతే మీకు ఏం అవసరం వచ్చింది? ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర, ఈ రాష్ట్ర భద్రతను అస్థిరపరిచే కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే మీరు శిక్షకు అర్హులవుతారు. అంతే తప్ప మీరు తప్పు చేయలేదని, మీరు తప్పు చేయాలని ఇప్పుడు ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు మీకు చెప్పిండ్రని మీరే అంటారు, నా ఫోన్ ట్యాప్ చేసిండ్రని మీరే అంటారు, అన్ని మీరే చెప్తారు, ప్రశ్న మీరే చెప్తున్నారు, జవాబు మీరే చెప్తున్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారంగా నిజంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ట్యాప్ చేసేటువంటి అధికారం సంక్రమించింది. కాబట్టి ఒకవేళ ఒకవేళ చేయాలన్నా కూడా హోంశాఖ కార్యదర్శి గాని, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ గారు, వీళ్ళందరి యొక్క కమిటీ నేతృత్వంలో ఈ కమిటీ ఇచ్చినటువంటి అప్రూవల్ మేరకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. అంతే తప్ప ఎల్లాయనో మల్లాయనో ఎవరో వాళ్ళు కోరుకుంటే ఫోన్ ట్యాపింగ్ జరిగే పరిస్థితి ఉండదు. నిజంగా ఫోన్ ట్యాప్ చేసినట్లయితే ఆనాడున్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారు రిటైర్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారండి. అదేవిధంగా హోంశాఖ కార్యదర్శి కూడా ప్రమోషన్లు ఇచ్చారు. వీరు ఇంటెలిజెన్స్ గతంలో పనిచేసిన వాళ్ళు శివధర్ రెడ్డి గారికి డీజీపీ పోస్ట్ ఇచ్చారు. గతంలో ఓటుకు నోటు కేసు దొరికినప్పుడు రేవంత్ రెడ్డి గారు దొరికినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండేది శివధర్ రెడ్డి గారే కదా. మరి వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? అంతే. మా పార్టీని ఏ రకంగా ఒక అస్థిరపరచాలా, బీఆర్ఎస్ పార్టీని ఒక నిర్వీర్యం చేయాలా, ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక, గ్రామ పంచాయతీల్లో మా పార్టీకి వచ్చినటువంటి ఓట్లని సీట్లని చూసి తట్టుకోలేక అసహనంతో ఈరోజు రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. దయచేసి మీరు డైవర్షన్ పాలిటిక్స్ ని ఎక్కువ రోజులు చేయలేరు. మీ హానీమూన్ టైం అయిపోయిందని చెప్పేసి మా నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గుండ బద్దలు కొట్టి చెప్పారు. కాబట్టి మీ హానీమూన్ పక్క పెట్టండి, మీరు డైవర్షన్లు పక్క పెట్టండి, హామీలు అమలు చేయండి, తెలంగాణ ప్రజల యొక్క రాష్ట్ర ప్రయోజనాలని కాపాడండి. నీ గురువు చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ ఇవ్వడం కోసం తెలంగాణ నీటి హక్కులని ఈరోజు మీరు కాల రాస్తా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది 90 టీఎంసీలతో కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపుగా 6 అప్రూవల్స్ కేంద్ర ప్రభుత్వ పర్మిషన్లను తీసుకొచ్చింది. దాదాపుగా 90% పనులు పూర్తి చేసింది. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 27,000 ఎకరాల భూమి సేకరించింది. దాదాపుగా అన్ని ప్రాజెక్టుల రిజర్వాయర్లు పూర్తయినాయి. 1-2 కిలోమీటర్లు మీరు ఆ యొక్క ఏదైతే స్టోన్ వచ్చిందో ఆ స్టోన్ ని క్లియర్ చేసినట్లయితే ఈరోజు పాలమూరు ప్రజలకు నీళ్లు పుష్కలంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. నేను పాలమూరు బిడ్డని, నేను నల్లమల్ల బిడ్డని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అదే పాలమూరు జిల్లాకు ఈరోజు గుణపం గుద్దుతా ఉన్నాడు నీ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని కుట్రల నుంచి మీరు అరికట్టండి. అంతే తప్ప ఈ రకం కేసీఆర్ గారు రంగారెడ్డిలో ఒక సభ, నల్లగొండలో ఒక సభ, తెలంగాణ హక్కులకు చరణ్ కౌశిక్ గారు ప్రయత్నం మేము చేస్తాము, దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కేసీఆర్ గారు ఇస్తే ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే మీరు వార్నింగ్ చరణ్ కౌశిక్ గారు
ఇన్ని రోజులు ఏంది సడన్ గా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టొద్దు, కేసీఆర్ బయటికి రావద్దనా? ఈ వికారాన్ని ఒక్క నిమిషం విజయ్ గారు మీరు చెప్పారు Yes. అంతే తప్ప ఏం సార్ ఇదంతా ఏం డ్రామా సార్ ఇది, ఏం డ్రామా సార్ కేసీఆర్ ప్రెస్ మీట్ కి భయపడ్డారా చరణ్ కౌశిక్ గారు? సార్ ఇప్పుడు